జాకీ గారు మీ ఫ్రెండే సార్ యాక్చువల్గా? ఫస్ట్ నా సో ఫ్రెండ్. అలా మీకోసం వచ్చి చెల్లెలు లవ్ లో పడేశారా? ఏమైందంటే నా కోసం రావడం కాదు, వీళ్ళిద్దరూ కలిసి ఈటీవీలో ఒక సీరియల్ చేశారు. ఓకే. ఫస్ట్ మెడ్రాస్ నుంచి వచ్చేస్తాను, చెన్నై నుంచి వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ కింద చేశారు. చేస్తే ఇద్దరు యాక్ట్ చేస్తుండేవాళ్ళు, అంతా బాగుండేది. అమ్మ నేను డిస్కషను, అరితికి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎవరున్నారు అంటే, మరి అరితికి చూస్తాను సినిమా ఇండస్ట్రీ అంటే బాగా ఇష్టం, పిచ్చ రవళికి అంటావా అంత ఇంట్రెస్ట్ లేదు, మరి అరితికి కొంచెం ఇంట్రెస్ట్ కదమ్మా బాగా, నాకు సినిమా తప్పితే ఏది వద్దు, ఈ టీవీ మీడియా తప్పితే ఏది వద్దు. టీవీ మీడియాలో నెంబర్ 1 స్టార్ అయిపోయింది అప్పటికే. చెన్నై నుంచి ఆవిడకి ఫ్లైట్లో పిలిపించి ఇక్కడ ఒక మంచి హోటల్ ఇచ్చి రూమ్ ఇచ్చి ట్రీట్ చేస్తున్నారంటే ఎంతో గ్రేట్ అయితేనే కదా. ఇక్కడ లేకనే ఆర్టిస్టులు చెప్పండి. అలాంటి టైంలో చక్కగా ఒబెంట్గానే ఉండేవాడు. ఇదే జాకీ అంటాడు, ఇప్పటికీ జాకీ అని అంటాను నేను. జాకీ కొంచెం దూరపు రిలేషన్ కూడా ఉంది నాకు జాకీకి. జాకీ ఇలాగా అరితకి మ్యారేజ్ అనుకుంటున్నావా, మరి నీకు ఇద్దాం అనుకుంటున్నాం, ఏంటి నీ పరిస్థితి, ఎదిన్ బాయ్ ఎలా మాడతావు, ఇంకా సెటిల్ కాలేదు సరిగ్గా ఇండస్ట్రీలో అన్నాడు. ఏ సెటిల్ అవుతావు, మ్యారేజ్ అయ్యాక సెటిల్ అవ్వలే అని చెప్పి ఇలా మాట్లాడటం జరిగింది. తర్వాత ఇక వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకుని చెన్నై వెళ్ళి అమ్మతోటి మాట్లాడి నిశ్చార్థం. ఇప్పటికీ చెప్తారు మేము లవ్ చేసుకోలేదు, మనసులో పుట్టుంటుందేమో నాకు తెలిసి. వైఫ్ అండ్ హస్బెండ్గా యాక్ట్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. నాకు అనిపించింది జాకీ హరితిగా అయితే బాగుంటుందేమో, ఇద్దరు యాక్ట్ చేసుకుంటున్నారు ఒకే ఇండస్ట్రీ. అమ్మతో చెప్పటం, అమ్మ బాగుంటాడురా కుర్రోడు, ఓకే మాట్లాడదాం అనుకోవటం. తర్వాత వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్నయ్యని వదిన, వాళ్ళ ఫాదర్ కూడా లేరు అప్పట్లో, చనిపోయారు. జాకీ వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు అందరూ కలిసి వెళ్ళటం మాట్లాడటం అలా. అమ్మతో చెప్తుంటారు కదా, మన చెల్లెళ్ళ కన్నా బావలే మంచోళ్ళు దొరికారు నాకు అని. అదే చెప్పేది, ఫ్రెండ్స్ అనేది ఒక పక్కన పెడితే మా చెల్లెళ్ళని బాగా చూసుకుంటారు లేదా, మంచోళ్ళే. నాకే మంచిది, మా చెల్లెళ్ళు మంచిగా చూసుకుంటే నాకు మంచివాళ్ళే కదా, అంతే కదా. వాళ్ళు బాధపడి అన్నయ్య నాకు ఇదేనే అడగకుండా ఉంటున్నారంటే నేను సేఫ్గా ఉన్నట్టేనా, నన్ను టెన్షన్ పెట్టట్లేదు కదా. చాలామంది సిస్టర్స్ ఏదైనా ఇబ్బందుల్లో పడితే ఎవరు ఫోన్ చేస్తారు, పేరెంట్స్ లేకపోతే బ్రదర్కి, అంతే కదా. అన్నయ్య నాకు ఇలా జరిగిందన్న, మీ బావగారు ఇలా అంటున్నారు, ఇలా కష్టం వచ్చింది, ఏదైనా కష్టం అనేది వాళ్ళకి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇద్దరు చెప్పుకోలేదు అసలు నాతోటి ఒక్క విషయం వాళ్ళు చెప్పుకొని ఉంటారు, మేబీ మీ చెల్లెలతో ప్రాబ్లం అయ్యాది. అసలు అది కూడా చెప్పరు, నా దగ్గరికి వస్తే వాళ్ళతో చెప్పేస్తాను నీళ్ళ పోయి. దీంట్లో లాజిక్ అదే, నేను మా చెల్లెళ్ళని వెనకేసుకొస్తా, తర్వాతే నా బావులు, అవునా కదా. ఎంత నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎంత నాకు ఇష్టం అవ్వచ్చు, ఫస్ట్ మా చెల్లెళ్ళే, తర్వాత వాళ్ళు. అంతే. విజయదుర్గ గారు ఉండగా అసలు మీకు ఫోన్ వస్తుందా? అసలు అదిగా ఆవిడకే చేయరు, అదే మామూలుగా చెప్తున్నాను అసలు ఆవిడ ఉండగా చేయరు. అసలు ఏంటంటే నేను అదే చెప్పేది, మనం సంపాదించడమే కాదు, మంచి పేరు తెచ్చుకోవడమే కాదు, దానికి తగ్గ మంచి ఫ్యామిలీ సెట్ అయింది, మంచి పిల్లలు, హస్బెండ్, వాళ్ళకి. నా వరకు నేను ఇంత నీట్గా ఇంటిని ఉంచుకోగలుగుతానంటే మెంటల్గా నేను కొంచెం సెటిల్ అవ్వబట్టే కదా. నేనే డిస్టర్బ్ అయ్యి ఉంటే మా ఇల్లు ఇంత పీస్గా ఉండదుగా. అంటే మిడిల్లో ఎప్పుడన్నా ఆఫర్లు తగ్గిన తర్వాత ఫినాన్షియల్గా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? అమ్మ మీద డిపెండ్ అయ్యో, చెల్లెల మీద డిపెండ్ అయ్యో? లేదు, అస్సలు అనిపించలేదండి, ఎక్కడ అనిపించలేదు. ఇది ఎందుకంటే ముఖ్యంగా చిన్నప్పటి నుంచి మనీ అంటే నాకు బాగా ఇష్టం, ఫస్ట్ నుంచి. అమ్మగారు కూడా లాస్ట్ టైం చెప్పినట్టున్నారు, ముందు నేను చెన్నై పారిపోయా, ఫస్ట్ వీళ్ళందరికంటే ముందు నేనే చెన్నై వెళ్ళిపోయా. రేడియంట్ టీవీ ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేసి ఎగ్జామ్స్ రాశాను, ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాను ఇక చెప్పుకోకుండా. అమ్మ చెప్పారు మీరు, ఫస్ట్ నేను వెళ్ళిపోయాను. తర్వాత నాకు చిన్న ప్రాబ్లం వచ్చి హ్యాండ్ ఒకటి వీక్ అయ్యి కరాటేలో పోయి మళ్ళీ సెట్ అవ్వదంటే అప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యారు. అక్కడే రవళి అయితే అక్కడే చదివింది 7th నుంచి, హరిత కూడా అక్కడ ఉండే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది. అలా మనీ అంటే బాగా ఇష్టం, ఏదో ఒక బిజినెస్. నా టైం నుంచి ఈ టైం వరకు నాకు తెలిసిన బిజినెస్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అండి. ఓకే. దాంట్లో 100 రూపాయలు మిగిలినా, 1000 రూపాయలు మిగిలినా కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ రోజునంటే లక్షలకి, క్రోర్స్లోకి వచ్చింది, కానీ ఒకప్పుడు ఒక 1000 రూపీస్ 10,000 వచ్చిందంటేనే చాలా హ్యాపీ. ఈ రోజున ఒక 10 lakhs లాగా అనుకోండి. అవును. ఆ రోజు నుంచి మమ్మల్ని కాపాడింది. ఈ రోజున అమ్మ మాకు ఉంచిన ఆస్తులు, ప్రాపర్టీస్ కూడా రియల్ ఎస్టేట్గా చెప్పుకోవాలి. అప్పుడు కొన్న స్థలాలే కదా ఈ రోజున ఇంత కాస్ట్ పెరిగింది. ఆ రియల్ ఎస్టేట్ అనేది నన్ను కాపాడుకుంటూ వచ్చింది. అమ్మ సేవింగు,
ఎవరి కాళ్ళు గొప్పగా, ఎవరికి ఎలాంటి లోటు లేకోకుండా జరుపుకుంటూ వచ్చింది. ఎవ్వరు ఇబ్బంది పడింది లేదు. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీకి నేను ఎందుకు దూరం అయ్యానంటే ముఖ్యంగా మంచి మంచి సినిమాలు చేస్తూ హీరో చేసి, చాలామంది విలన్ చేసి హీరో అవుతారు. హీరో చేసి నేను విలన్ అయ్యా. విలన్ అయిన తర్వాత చాలామంది అంటే కొంచెం హిందూ మతస్థుని అనేసరికి జాతకాల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపుతాం. చాలామంది పెద్ద పెద్ద గురుస్వాములు గురూజీలాలు చూసి కొంచెం బ్యాడ్ నడుస్తుంది మీ జాతకం, కొంచెం ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోండి అన్నట్టుగా వాళ్ళ సలహాలో లేకపోతే నాకు అనిపించినవండి. సరే కొన్నాళ్ళు ఆపుదాం అన్నట్టుగా ఆపేసి అలా దూరం అయిపోయాను. ఓ అంతే జరిగింది. బికాస్ ఆఫ్ బాగోలేదు, ఫేట్ బాగోలేదు, చూద్దాం. వచ్చిన ఆఫర్లు కూడా వదులుకున్నారు. దాంట్లో కూడా సక్సెస్ కాదు, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పట్టడం దీనికి అన్న ఏదో చిన్న కారణం అనిపించింది. లాస్ట్ ఐ థింక్ ఆది అనుకుంటున్నా, ఆది జూనియర్ ఎన్టీఆర్ది. అవును, ఆదిలో విలన్ కొడుకుని నేను. చాలా ప్లెయిన్ క్యారెక్టర్, మంచోడు క్యారెక్టర్. కీర్తి చావ్లా అన్న. కీర్తి చావ్లా అన్న. నా కడుపుని ఎదవ పుట్టాడని తిడుతుంటాడు ఆయన. చూసా ఏంటి హీరో చేశాను, విలన్ చేశాను, రఫ్ క్యారెక్టర్స్ చేశాను, అన్నీ చేసి మళ్ళీ మంచోడికి ఈయన ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎవడన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి విలన్ అయ్యి హీరో అవుతారు. నాది రివర్స్లో వచ్చింది. ఇదేదో నిజంగా ఫేట్ అయి ఉంటుంది, లేకపోతే ఇలా జరగదు కదా అన్నట్టుగా కొంత గ్యాప్ ఇద్దామని ఆపేశాను. ఆ గ్యాప్ ఇంకా బిజినెస్లో పడిపోయాను. మళ్ళీ తర్వాత ఎలా యాక్టర్ అవ్వాల్సి వచ్చిందంటే, మా అబ్బాయికి ఇప్పుడు 16 years, వాడికి 6 years టైంకి మెచ్యూరిటీ కొంచెం తెలిసింది. తెలిసింది అంటారు కదా. డాడీ పెద్దత్త అంటే హరిత యాక్ట్ చేస్తుంది కదా, జాకీ మామ యాక్ట్ చేస్తున్నాడు కదా డాడీ, మీరు కనిపించండి టీవీలో చూస్తా నేను అనేవాడాడు. నిజంగా వాడి ఫోర్సే మళ్ళీ నేను ఎంటర్ అయ్యాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.